ఎట్ ది సేమ్ టైం బైబిల్ గ్రంథంలో కూడా అననీయ సపీరా అనే వాళ్ళిద్దరూ కలిసి ఏకమై పొలం అమ్మారు. వీళ్ళిద్దరికీ ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఒకవేళ కనుక అడిగితే ఇంతకే అమ్మారా అని అపోస్తులుడు అడిగితే ఇంతకే అమ్మేవండి అని చెప్పి నువ్వు చెప్పు అని చెప్పి భార్య భర్త ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. ఈ నలుగురు విద్యార్థులు మాట్లాడింది అబద్ధమే. అననీయ సపీరా అనేటటువంటి ఇద్దరు కూడా మాట్లాడింది అబద్ధమే. వీళ్ళు అనుకోకుండా అబద్ధం చెప్పారు, వీళ్ళు అనుకుని అబద్ధం చెప్పారు. అనుకుని అబద్ధం చెప్పినా అనుకోకుండా అబద్ధం చెప్పినా అబద్ధమే. అందుకే బైబిల్ గ్రంథంలో ఉంటుంది కదా, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో అబద్ధమునకు జనకుడే అపవాది అని ఉంటుంది బైబిల్ గ్రంథంలో. కాబట్టి మనం మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా సత్యమైనదై ఉండాలి అని బైబిల్ గ్రంథం స్పష్టంగా